హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 16 శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలుసుకుందాం. అలాగే ఏలినాటి శని ఉన్న వాళ్ళు ఈ శనివారం రోజున ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. మేషరాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా కూడా మనసు ద్వారానే జరుగుతుంది కాబట్టి అనుభవానికి వస్తుంది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది, ప్రకాశింపచేసేలాగా కూడా చేస్తుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల, మీరు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి. అంతేకాని వీధిని అస్సలు పడకండి, లేకపోతే పరువు పోతుంది. మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి తెస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఈరోజు మీ యొక్క ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకొనుటకు పార్కుకు లేదా జిమ్ముకు వెళ్తే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయత పెరగాలి అంటే మత సంబంధ సంస్థలకు బియ్యము, చక్కెర, పాలు ఇలాంటి వస్తువులను దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మీ సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ప్రయోజనాలు, ఆలోచనలు గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. ఈరోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు అవుతుంది. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వలన మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి. ఈరోజు మీ బంధువులొకరు మీకు సర్ప్రైజ్ ఇస్తారు, కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీస్తుంది. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను కూడా మీరు తీసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పిండిలో నలుపు, తెలుపు నువ్వుల గింజలు కలపండి. ఇవి చేపలకు పెట్టండి. ఇవి చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు సంపద, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు కొంచెం పర్వాలేదు. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేస్తారు. ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీకు బంధుత్వాలను మెరుగుపరుస్తుంది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేసుకుంటే మంచిది. ఈరోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ని అందుకుంటారు. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది. మీ జీవితం బాగుండటానికి ఏం కావాలో, ఏం చేయాలో గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో ఆనందం ఉండటానికి ఆవులకు పిండి లేదా నల్ల చీమలకు చక్కెరని పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా లాంటివి చేయండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తుంది. మీ ప్లాన్ లక్కీగాను మీకుంటుంది. పూర్తి సహకారం కూడా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయి. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేదంటే మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి
ఆలోచించి వృధా చేసుకుంటారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ని పొందుతారు. ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు. ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక పరంగా వెనుకబడిన అమ్మాయిలకు, పేదవాళ్ళకి బియ్యం అనేది ఒక తీపి వంటకం చేసి వాళ్ళకు పెట్టండి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రామిస్ అనేది గుర్తుంచుకోండి. రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా మీకు ఈరోజు ఉంటుంది. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన అంతుపట్టని ప్రవర్తనలతో ఫ్రస్ట్రేషన్కి గురవుతారు, అప్సెట్ అవుతారు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా అయినా జ్వలిస్తారు. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. వారికి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండొచ్చు, కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు. ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకున్నగా ఉంటుంది. అంటే దేవస్థానాలు దర్శించడం, దాన ధర్మాలు చేయడం, ధ్యానం చేయడం లాంటివి చేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సంతృప్తికరమైన కుటుంబ జీవితం కోసం కుక్కలకు, ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలు పోయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడికి లేదా జీవితంలో సంతోషం ఒక వస్తువుని పొందడంలో రాదు, కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేసుకుంటారు. కనుక మిమ్మల్ని అనుసరిస్తారు. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో డబ్బు అనేది తెలుస్తుంది. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగిస్తాయి. మీ ప్రేమికురాలి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం అస్సలు చేసుకోకండి. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే ఇది మీకు ఈరోజు అద్భుతంగా దొరికే అవకాశం ఉంటుంది. మీకు ఈరోజు చేయడానికి ఏమీ లేకపోతే గ్రంథాలయానికి వెళ్ళి మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే ఒక బుధ మంత్రాన్ని 11 సార్లు జపించండి. శాంతియుతమైన, ఆనందకరమైన కుటుంబ జీవితం అనేది ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగం పర్వాలేదు. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు ఆశామోహితులై ఉంటారు. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడవటానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. ప్రేమలో ఎదుగుదరుగులు అనేది ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేదంటే మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోతారు. దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక ప్రదేశంలో మీ సమయాన్ని గడపడం మీకు మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పూజ్గ్రగ్ లేదా బలిపీఠం వద్ద శంఖముంచి పూజ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం అద్భుతంగా ఉన్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపుతుంది. కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. ధనము ఏ సమయంలోనైనా అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. కావున వీలైనంత వరకు పొదుపు చేయండి. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన అంతుపట్టని ప్రవర్తనలతో ఫ్రస్ట్రేషన్కి గురవుతారు, అప్సెట్ అవుతారు. ప్రేమకయ్యే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించుకోండి. వానకు రొమాన్స్తో విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఈరోజు అలాంటి అద్భుత అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత త్వరగా తిరుగుతుందో గ్రహిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి 4 సీసపు భాగాలను పారుతున్న నీటిలో పారవేయండి. ఈరోజు ఆరోగ్యం, పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలు,
ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మనుషులు మీకు బోలెడు ఆశలు, కలలు కలిగిస్తారు. కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపిస్తుంది. స్నేహితులతో ఆనందకర సమయమును గడపటం కంటే ఆనందం ఇంకేముంటుంది. ఇది మీ యొక్క విసుగుదలను దూరం చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉదయం సాయంత్రం 11 సార్లు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించండి. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద అద్భుతంగా ఉన్నాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే ప్రయోజనకరమైన రోజు అవుతుంది. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి లగుతుంది. అలాగే ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ పోతూ ఉంటారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండిల్ ప్లైట్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్లు కానీ తినే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసే అవకాశం ఉంటుంది. మీ సహోద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించటం వల్ల మీ యొక్క పూర్తి సహకారాలు అనేది అందుతాయి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యమైన ఆర్థికమైన అద్భుతాలను ఉండాలి అంటే మద్యపానం, మాంసాహారాన్ని మానేయండి. ఈరోజు అస్సలు తినకండి. హింసాత్మకమైన గొడవలకి ఇలాంటి వాటికి కూడా వెళ్లకుండా దూరంగా ఉండండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. కుటుంబ విషయంలో కూడా పర్వాలేదు. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. ఈ రాశికి చెందిన వాళ్ళు ఈరోజు మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటూ ఉంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు బాగా ఆడగలిగే ఆటను ఆడవలసి ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం భ్రం భ్రౌం భ్రూం సహా రాహన్ నమః అనే రాహు మంత్రాన్ని 11 సార్లు పఠించండి. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే అనుకోని నరాల పనిచేయనితనం మీ రోగ నిరోధక శక్తిని, ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది. సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకోండి. ఆర్థికంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. ఇంటి పనులలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి. అది మీకు మనసు, శరీరాలకు రెండింటికి రీఛార్జ్ అయి చురుకుగా ఉండే శక్తినిస్తుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. మీ బెటర్ ఆఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు అన్ని బాధలను మర్చిపోతారు. సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పేదవారికి వండిన పదార్థాలను దానం చేయండి. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి ఆగస్టు 16 శనివారం 2025 రాశి ఫలాలు. తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు పాటించండి. అలాగే ఏలినాటి శని ఎవరికైనా ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఆ శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ శనిదేవుడికి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి అతన్ని స్మరించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభమస్తు.